ఆదికవి నన్నయ్య గురించి. గోత్రం ముద్గల గోత్రం. కాలం 11వ శతాబ్దం. బిరుదులు ఆదికవి, వాగను శాసనుడు లేదంటే శబ్దశాసనుడు. ఓకేనా. వైఖరి ఆపస్తంభ సూత్ర వైఖరి. ఆపస్తంభ సూత్ర వైఖరి అనేటటువంటిది. ఇక ఆస్థానం వచ్చేసి వేంగిని పరిపాలించిన తూర్పు చాళుక్య రాజులు అయినటువంటి రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి, అంటే రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవిగా చెప్పవచ్చును. రాజరాజ నరేంద్రుడు కూడా చంద్రవంశం వాడే. చంద్రవంశం వాడు కాబట్టి మహాభారతాన్ని తెలుగులోకి రాయమని నన్నయ్య గారిని అర్థించారు, కోరుకున్నారు. ఆ విధంగా నన్నయ్య గారు సంస్కృత మహాభారతాన్ని తెలుగులోకి రాయటానికి శ్రీకారం చుట్టారు. ఇక్కడ నన్నయ్య భారత రచనకు విలువైన సలహాలు, సహాయాన్ని అందించింది నారాయణ భట్టు. ఓకేనా. లైక్ చేయండి.